హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హౌస్ మేట్స్ ఒక్కొక్కరు ఒక్కో యుద్ధం చేస్తున్నారనే చెప్పవచ్చు. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో జరిగే ఈ వీక్ నామినేషన్స్ ఈ సీజన్ టాప్ గేర్లోకి దూసుకుపోవడానికి చాలా హెల్ప్ అవ్వనున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ నుండి ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే పృథ్వీ మణికంఠను నామినేట్ చేస్తూ మీ సర్వైవల్ కోసం పక్క క్లాన్ చీఫ్ అయిన నైనిక వద్దకు వెళ్ళి మీ క్లాన్లోకి నన్ను తీసుకోండి అని అడిగావు కదా, అది మీ చీఫ్కి బ్యాక్ బిచ్చింగ్ చేసినట్టు నాకు అనిపించింది అని చెప్తే ఈ మొత్తం గేమ్ కూడా సర్వైవల్ కోసమే అంటూ మణికంఠ ఒక్క ముక్కలో తేల్చిపడేశాడు. ఆ తర్వాత ప్రేరణ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మీ టీం వాళ్ళు ఎందుకు చేయలేదు అని అడుగుతుంటే నిఖిల్ మాట్లాడుతూ నిన్న ఒక్కరోజు పాయింట్ చేస్తున్నావు, ముందు నుండి కిచెన్ నేనే చూసుకుంటున్నా కదా, అప్పుడు ఆకలి గురించి మాట్లాడలేదే అని చెప్తున్నాడు. ఇక నైనిక మీ చీఫ్ బయట ఉన్నప్పుడు 4 గ్లాసులు అక్కడ నుండి తీసి పెట్టాను అంటే నేను డిక్టేటర్ అంటూ నిఖిల్ కరాఖండిగా చెప్తున్నాడు. ఇక సీతను నామినేట్ చేసిన ప్రేరణ డస్ట్బిన్ అంటున్నావు, అది నీట్గా ఉంది, అయినా కూడా దాని లోపల చేయి పెట్టింది నేను, దాన్ని పెద్ద పాయింట్ చేసి తీసుకురావడం ఏంటి అని ఆర్గ్యూ చేస్తుంటే అవునా, మరి మీ టవల్ను ఆదిత్య అన్న వాడుకున్నప్పుడు వాష్ చేసి వాడుకోవచ్చు కదా, అంత పెద్ద గొడవ దేనికి చేశారు అని ప్రశ్నించడంతో ప్రేరణ నోట మాట రాలేదు. మొత్తంగా సీత ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అయితే ఎరగదేసేస్తుంది అని చెప్పవచ్చు. 100 మంది కరెక్ట్ అని అన్నా కూడా నాకు తప్పు అని అనిపిస్తే తప్పు అనే అంటాను అంటూ సీత చాలా స్ట్రాంగ్గా చెప్పింది. ఇక నబిల్ నిఖిల్ చీఫ్గా ఫెయిల్ అయ్యాడు అని నామినేట్ చేస్తే నేను ఎవరి కోసం గేమ్ ఆడను, నా గేమ్ కోసమే ఆడతాను, నా టీంలో ఎవరు ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం, సోనియా వచ్చినా పోయినా ఐ డోంట్ కేర్ అంటూ మాట్లాడుతున్నాడు. మొత్తంగా ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ మరింత ఆసక్తిగా కొనసాగబోతున్నాయి అని అర్థమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింది.